చెప్పండి లైక్ ఇప్పుడు మీరు యాజ్ ఏ సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టీస్ గా సో కొత్త వాళ్ళకి రావడానికి ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయండి? గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఎందుకంటే మనం ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టట్లేదు ఇక్కడ. సో సంపాదించుకోవడానికి ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరికి ఉన్నాయంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి రిటైర్ అయిపోయిన పర్సన్స్ దాకా కూడా ఎవరైనా కూడా ఈ రియల్ ఎస్టేట్ అనేది చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అని ఎందుకన్నానంటే స్టూడెంట్స్ కి ఇప్పుడే ఎర్నింగ్ స్టేజ్ లో ఉంటారు. వాళ్ళకి ఎక్కడ సంపాదించాలి? జాబ్ మాత్రమే ఉంటుంది. జాబ్ ఉండదు. పేరెంట్స్ ని అడగరు ఎలా సంపాదించుకోవాలి. ఇది ఒక మంచి ఫీల్డ్ అనమాట. సో స్టూడెంట్స్ ఎందుకన్నానంటే ఇప్పుడు యూఎస్ తీసుకోండి, కల్చర్ ఎలా ఉంటుంది మనకి, అక్కడ స్టడీస్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటాం. సో అదే కల్చర్ ఇక్కడ కూడా ఈ రియల్ ఎస్టేట్ లోనే సాధ్యమవుతుందండి. సో అందుకనే నేను స్టూడెంట్స్ అన్నా. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు చూసారా, ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా 65, 70 ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఖాళీ కూర్చోవట్లేదండి, ఏదో ఒకటి ఎర్న్ చేయాలి. ఎందుకంటే టైం పాస్. వాళ్ళకి మనీ అనేది ఓకే, మనీ ఈజ్ ఓకే. ఎలా చేయాలి? వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ అనమాట. బ్యాంక్ ఎంప్లాయ్ ఏం చేశారంటే తను మాతో అసోసియేట్ అయ్యి రీసెంట్లీ 2 months అయిందండి అసోసియేట్ అయ్యి. తను ఏం చేశారంటే ప్లాట్ సేల్ చేశారు కస్టమర్స్ కి, వాళ్ళకున్న కస్టమర్స్. తను ఆ జాబ్ లో సంపాదించిన దానికంటే ఈ 2 months లో తను అంతకంటే ఎక్కువ ఎర్న్ చేశాడు. ఇంకోటి మా దగ్గర ట్రిప్స్ కూడా ఉంటాయి. సో ఆ ట్రిప్స్ కి కూడా తను ఎలిజిబుల్ అయ్యి తను ఏం చెప్పాడంటే నేను ఈ జాబ్ లో అంత వరకు ఎంజాయ్ చేయను, ఎంజాయ్మెంట్ అంతా కూడా నేను ఈ 2 months లోనే ఎంజాయ్ చేశానని చెప్పాడు. గ్రేట్. సో మనకి ఇక్కడ హౌస్ వైఫ్ కు లేడీస్ పరంగా వస్తే ఓన్లీ నాట్ ఓన్లీ జెంట్స్ అండి. రియల్ ఎస్టేట్ అంటే జెంట్స్ అని అనుకుంటాం. సో జెంట్స్ కాదు, లేడీస్ కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ దాని మీద ఫోకస్ చేసి దాన్ని అందులో ఉన్న ఏదైనా ఉంటారు చూసారా, దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఇక్కడ ఉందండి. సో మా మిస్సెస్ చెప్పినట్టు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అండి. నేను 20 years జాబ్ చేశాను. అక్కడ ఎర్న్ చేసిన అమౌంట్ 20 yearsలో, ఇక్కడ 3 yearsలో దానికన్నా ఎక్కువ ఎర్న్ చేశాను. అండ్ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. ఇది కాకుండా ఫారెన్ ట్రిప్స్ లైక్ దుబాయ్, వియత్నాం, బ్యాంకాక్, ఫుకెట్. ఇప్పుడు December 15th మలేషియా వెళ్తున్నామండి. సో ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ పీపుల్ ఒక అడిషనల్ ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు బెస్ట్ ఆపర్చునిటీ అండ్ మేము బెస్ట్ సర్వీస్ ఇస్తాం, బెస్ట్ సపోర్ట్ ఇస్తాం. ప్లీజ్ జాయిన్ విత్ అస్. థ్యాంక్ యూ.